నమస్తే. ఈ 8 ప్రముఖ దేవాలయాలలో మాంసం, మందే నైవేద్యం ఎక్కడున్నాయో తెలుసా? భారతదేశం అనేక సంస్కృతులు, సాంప్రదాయాల మేళవింపు. దేశంలోని వేరువేరు ప్రాంతాలలో వేరువేరు ఆచార సాంప్రదాయాలు అమల్లో ఉంటాయి. ఇక పండుగలు, పూజలు, ఉపవాసాలు చేసే సమయంలో, ఆలయాలకు వెళ్లే సందర్భంలోనూ చాలా మంది భక్తులు సాత్విక, శాకాహారం మాత్రమే తీసుకుంటారు. అయితే కొన్ని ప్రాంతాలలో మాత్రం మాంసాహారం కూడా భుజిస్తారు. అంతేకాకుండా కొన్ని ఆలయాలలో దేవీ దేవతలకు కూడా మాంసాహారం నైవేద్యంగా పెడతారు. తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లా వడంకంపట్టి గ్రామంలో మునియాండి స్వామి ఆలయంలో మునియాడిని అంటే మునీశ్వరుడు అని పిలువబడే శివుని అవతారం పూజిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ 3 రోజుల వార్షిక పండుగ జరుపుకుంటారు. ఈ ఆలయంలో చికెన్, మటన్ బిర్యానీని ప్రసాదంగా వడ్డిస్తారు. బిర్యానీ ప్రసాదం కోసం ఉదయమే భక్తులు ఆలయానికి తరలివస్తారు. విమల లేదా బిమల దుర్గాదేవి అవతారం. అమ్మవారి పూజా సమయంలో మాంసం, చేపల నైవేద్యాలతో పూజిస్తారు. ఈ ఆలయం ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరిలోని జగన్నాథ ఆలయ సముదాయంలో ఉంది. ఈ ఆలయం శక్తిపీఠాలలో ఒకటి. దుర్గా పూజ సమయంలో ఆలయంలోని పవిత్ర మార్కాండ సరస్సులో చేపలను పట్టుకొనొచ్చి ఆ వంటకాన్ని నైవేద్యంగా పెడతారు. మరోవైపు మేకను బలిచ్చి దాని మాంసాన్ని వండి నైవేద్యంగా పెడతారు. ఈ రెండింటిని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. అయితే ఇది జగన్నాథుని ఆలయం తలుపులు తెరవని సమయంలో జరుగుతుంది. భక్తుల కోరికలు తీర్చే ఆలయంగా ఖ్యాతికెక్కిన ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లోని తార్కుల్లాదేవి ఆలయంలో కిచిడీ మేళా జరుగుతుంది. చైత్ర నవరాత్రుల సమయంలో దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికొచ్చి మొక్కులు తీర్చుకుంటారు. మేకలను బలిచ్చి వాటి మాంసాన్ని మట్టి కుండలో వండుతారు. ఆ తరువాత భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. కేరళలోని పార్సనిక్ కడువు దేవాలయం ముత్తప్పన్కు అంకితం చేశారు. ముత్తప్పన్ కలియుగంలో జన్మించారు. విష్ణువు శివుడి అవతారంగా ఆయనను పరిగణిస్తారు. దక్షిణ భారతదేశంలో ఆయనను అనేక పేర్లతో కొలుస్తారు. ఇక్కడ కాల్చిన చేపలు, కళ్ళును ముత్తప్పన్కు ప్రసాదంగా సమర్పిస్తారు. ఇలా చేయడం ద్వారా కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆ తరువాత ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు. పశ్చిమ బెంగాల్లోని కాళీఘాట్ దేవాలయం దేశంలోని 51 శక్తిపీఠాలలో ఒకటి. 200 ఏళ్ల పురాతన ఆలయం. ఇక్కడ కాళీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం భక్తులు మేకలను బలిస్తారు. బలి తర్వాత ఆ మాంసాన్ని వండుకొని భక్తులకు ప్రసాదంగా పంచుతారు. అస్సాంలోని కామాఖ్య ఆలయం ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటి. అస్సాంలోని నీలాచల్ పర్వతాలలో ఉంది. ఈ ప్రాంతంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ అమ్మవారికి 2 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. శాకాహారంతో పాటు మాంసాహారం కూడా నైవేద్యంగా నివేదన చేస్తారు. అయితే వీటిని ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా తయారు చేస్తారు. మేక మాంసం, చేపల చట్నీని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో ఈ నైవేద్యాన్ని దేవతకు సమర్పిస్తారు. ఆ సమయంలో ఆలయ ప్రధాన ద్వారం మూసివేస్తారు. ఇక పశ్చిమ బెంగాల్లోని బిర్భూల్ జిల్లాలోని తారాపీఠ ఆలయంలో దుర్గాదేవి కొలువై ఉన్నారు. ఇక్కడ భక్తులు మాంసాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. మాంసంతో పాటు మద్యం కూడా నైవేద్యంగా పెడతారు. అనంతరం భక్తులకు ప్రసాదంగా పంచుతారు. పశ్చిమ బెంగాల్లోని దక్షిణేశ్వర్ కాళీ ఆలయం ఒక ప్రసిద్ధ శక్తిపీఠం. ఈ ఆలయంలో చేపలను నైవేద్యంగా దేవతకు సమర్పిస్తారు. ఆ తరువాత భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. అయితే ఈ ఆలయంలో ఎలాంటి జంతువులను బలివ్వరు.